ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను. ప్రియులారా, దేవుడు మనల్ని పాపులంగా, బానిసలంగా, దిక్కులేని వారిమిగా, నశించిపోతున్న వారిమిగా ఉన్నప్పుడు ప్రేమించినాడు. కాబట్టే మన పాపాన్ని బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆ దేవుడు ఆ కలువరిశిలలో భరించినాడు. తనకున్న రక్తాన్నంతా నీ నిమిత్తం నా నిమిత్తం కార్చినాడు. నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేశాడు. నీతిమంతులనుగా, పాపం లేని ప్రజలనుగా మార్చుకున్నాడు. ఆ దేవుని ప్రేమ మన ఎడల ఎంతో గొప్పది. ఈ లోకంలోని ప్రేమలన్నీ శాశ్వతం కాదు. పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు మనల్ని ఎంతో ప్రేమిస్తారు, అధికంగా ఇష్టపడతారు, గొప్పగా మన గురించి పొగుడుతారు. మన పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తే మనల్ని విడిచిపెడతారు, అసహించుకుంటారు. కొన్ని పరిస్థితులలో మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. పొగిడిన నోటితోనే మనల్ని శపిస్తారు, దూషిస్తారు. ప్రియులారా, మనుషుల ప్రేమ శాశ్వత కాలం ఉండదండి. మన అంతము వరకు మనతో రారు, మనల్ని ప్రేమించరు. కానీ ఆ దేవాది దేవుని ప్రేమ మన ఎడల శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. విడువక మన ఎడల కృప చూపుతూనే ఉంటాడు ఆ దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టే మనపై ఉన్న శాపాన్ని కొట్టివేశాడు. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. ఎవరైనా ఉన్నారా అండి శాపాన్ని ఆశీర్వాదంగా, దీవెనగా మార్చేవారు? ఎవరైనా ఉన్నారా దుఃఖాన్ని సంతోషంగా చేసేవారు? ఏ ఒక్కరూ లేరు. కేవలం ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే ఇది సాధ్యము. ప్రియులారా, మనమేదో గొప్పవారమని, మంచివారమని, జ్ఞానులమని, విశ్వాసులమని దేవుడు మనల్ని ప్రేమించలేదండి. వాస్తవానికి మనం సమస్త జనముల కంటే లెక్కకు తక్కువ వారమే. ప్రియులారా, ఇలా తక్కువ స్థితిలో, దీనస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు పరిచర్య చెయ్యాలని. ఈ లోకంలో ఆ దేవునిని నువ్వు నేను భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో యథార్థంగా సేవించాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈనాడు మనం నమ్మకంగా, విశ్వాసంతో దేవునిని సేవిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో చేరి ఆనందిస్తూ ఆయనను స్తుతించితే మన పాప శాపాలను ఆయన తొలగించి సమస్తమును ఆశీర్వాదముగా మార్చుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ప్రేమించాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు శాపాన్ని, పాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఎప్పుడంటే యాకోబు గారు రాత్రంతా ప్రార్థించినప్పుడు, నా పాపాన్ని, నా శాపాన్ని తొలగించి నన్ను ఆశీర్వదించు దేవా అని ఎవరూ లేని సమయంలో ఒంటరిగా రాత్రివేళ దేవునితో ప్రార్థనలో పోరాడినాడండి. దేవా, నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను పోనివ్వను అని పట్టుదలతో ప్రార్థించాడు. యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు యాకోబును ఎంతో ప్రేమించినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబంలో వరుస మరణాలను బట్టి మిమ్మల్ని శాపం వెంటాడుతుందని బాధపడుతున్నారా? వంశ పారంపర్యంగా వస్తున్న ఈ రోగాలు, ఈ జబ్బులు ఇక మమ్మల్ని విడువవు, మా పిల్లల పిల్లలను వేధిస్తాయని భయపడుతున్నావా? ఉద్యోగం రాకపోయినా, వివాహం జరగకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, పిల్లలు అనారోగ్యంతో, అంగవైకల్యంతో పుట్టినా మిమ్మల్ని ఏదో శాపం వెంటాడుతుంది, అందుకే మీకు ఇలా జరుగుతుంది, అందుకే మీ కుటుంబంలో ఈ అనారోగ్యం, ఈ అంగవైకల్యం గల పిల్లలు అని అందరూ అనే మాటలకు ఈనాడు నువ్వెంతో బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే మన కుటుంబంలో ఏదో శాపం ఉందని, ఏదో పాపం ఉందని, అందుకే మీకు ఇలా జరుగుతుంది, అందుకే మీరు దుఃఖంలో ఉన్నారు, అందుకే మీకు అభివృద్ధి లేదు అని అనేకులు అంటుంటే నువ్వు కన్నీరు కారుస్తూ దినమంతా భయపడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉంటున్నావా?
ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవాది దేవుడు నీ పాపాలను, నీ కుటుంబంలో ఉండే శాపాలను ఆశీర్వాదములుగా మార్చే శక్తి కలిగిన వాడండి. కాబట్టి ప్రభు పాదాల వద్దకు వద్దాము. మా పాపాలను, మా శాపాలను మాకు ఆశీర్వాదములుగా మార్చు దేవా. మమ్మను ఆశీర్వదించండి, ఆత్మీయంగా భౌతికంగా మమ్మను బలపరచండి అని ప్రభు పాదాల వద్ద సాగిలపడి యాకోబు భక్తుని వలె పట్టుదల కలిగి ప్రార్థించితే దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప మేలులతో నింపుతాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు పాపాలు, శాపాలు మనల్ని నిత్యం భయపెడుతూ ఉంటాయి, ఏడిపిస్తాయి. అందుకే ఆ శాపం పోవాలని ఏవేవో పూజలు చేసేవారు ఎంతోమంది ఉంటున్నారు. వాస్తులు చూస్తారు, దీనిని ఈ ప్లేస్లో పెట్టాలి, ఇక్కడ పెట్టకూడదు అని ఏవేవో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మన పాపాన్ని, శాపాన్ని ఎప్పుడో ఆ సిలువలో కొట్టివేశాడండి. దానినంతటినీ ఆశీర్వాదంగా మార్చాడు. ఈనాడు దేవునిని అంగీకరించి ఆయనను సేవించే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ శాపము నిన్ను ఏలదు, ఏది నిన్ను పట్టి పీడించదు. ఎందుకంటే నువ్వు దేవుని రక్తం ద్వారా కడుగుబడిన వాడవు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి భయపడకు, కలవరపడకు, ప్రార్థించు. దేవా, నా పాపాన్ని, నా శాపాన్ని నాకు ఆశీర్వాదంగా మార్చు, నన్ను, నా కుటుంబాన్ని దీవించు, మమ్మను భద్రపరచండి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీకు గొప్ప సహాయం చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. అవునండి, ఆ దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఎలాంటి ప్రేమ అంటే కలువరి శిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించినాడు. మరి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈనాడు మన శాపాన్ని, మన పాపాన్ని తీసివేయలేడా? తప్పకుండా తీసివేస్తాడండి. ఆ దేవాది దేవుడు జాలి, దయ, కనికరములు కలిగిన వాడు, తన బిడ్డల ఎడల కృప చూపేవాడు. కాబట్టి మనం విశ్వాసంతో, నమ్మకంతో, కన్నీటితో మొరపెడితే దేవుడు తప్పకుండా మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల ఎడల గొప్ప ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు మమ్మను ఎంతో ప్రేమించినారు, మా నిమిత్తమై మీ ప్రాణాన్నే అర్పించినారు. దేవా, ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడవు ఈ లోకంలో మీరొక్కళ్ళే ప్రవ్వా. అయ్యా, మీరు మమ్మను ప్రేమించినారు కాబట్టే ఈనాడు మా పాపాన్ని, మా శాపాన్ని, మా దుఃఖాన్ని, మా బాధలను తొలగించాలని మా కొరకై మీరు వేచి ఉండే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినమున మా కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను దూరపరచండి దేవా. ఈనాడు మా ఎదుగుదలను, మా అభివృద్ధిని ఆపే దురాత్మలను మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్నారు, అనేకుల ద్వారా నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. దేవా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్లో ఉండే భయాలను దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి క్షేమాన్ని, చక్కటి సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము నుండి ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా సిద్ధపరచండి. వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీసివేయండి దేవా. ప్రతి పరిస్థితిలో మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ మాట విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల్ని రక్షించే దేవుడు మీరే తండ్రి, బిడ్డల్ని భద్రపరిచే దేవుడు మీరే ప్రవ్వా. వారిని ఆశీర్వదించి దీవించే గొప్ప దేవుడు మీరే తండ్రి. దయచేసి నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున
రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రయాణం కొరకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో దయచేసి మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. వారు చేసే పనులలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, పగవారి నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి బిడ్డలందరినీ రక్షించండి దేవా. మీరే వారి చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సక్సెస్ పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రావడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డల్ని మెండైన జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఆశిస్తున్నవి, వారు కోరుకుంటున్నవి వారి జీవితంలో మీ ద్వారా పొందుకొనుటకు మీరే వారిని దీవించమని, వారి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, కృప చూపించండి దేవా. అయ్యా, సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో చక్కగా జరుగుటకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమ ఘనంగా జరగబడుటకు సహాయం దయచేయండి. వివాహం జరిగిన తర్వాత కూడా భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, వారిని వారు సరిచేసుకుంటూ, మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్తింటి వారికి, పుట్టింటి వారికి మంచి పేరు తెచ్చే బిడలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారి బాధలను మీరు తొలగించండి దేవా. భార్యాభర్తలైన వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. గొప్ప గర్భఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారిలో ఉండే అనారోగ్య స్థితిని దూరపరచండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా. ఏమైనా పాపం ఉంటే, శాపం ఉంటే సంపూర్ణంగా తొలగించి బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం కొరకు ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తుండగా, రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండగా, టెస్టులు చేయించుకుంటుండగా, మెడిసిన్స్ మింగుతుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా బిడ్డలు మీరు కాపాడండి దేవా. నాయన, గర్భఫలం మీరిచ్చు బహుమానం కాబట్టి బిడ్డలకు శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, ఎంతోమంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, గాయాలతోటి, నొప్పులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎన్నో సంవత్సరాలుగా పడకలకే పరిమితమై ఉంటున్నారు దేవా. హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారు. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు. అయ్యా, బిడ్డల్ని స్వస్థపరచండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీరెవరికి తోడయ్యండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా ఈ సమయాన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వాతావరణ పరిస్థితిని బట్టి బిడ్డలు అనారోగ్య బారిన పడుతుండగా అట్టి వారందరినీ మీరు ముట్టండి దేవా. సంపూర్ణంగా
తాకి బాగు చేయండి. మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి బాధ, వారి దిగులు, శ్రమ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలన్నిటినీ మీరు విన్నారని, వాటన్నిటికీ మీరు గొప్ప జవాబును ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.